బాస్ ఈజ్ బ్యాక్ 2017లో ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి సినిమాకి మనం వింటున్న మాట ఇదే. ఎంతోమంది డైరెక్టర్లు ఈ స్టేట్మెంట్ని వాడుకున్నారు, కాని దానికి 100% న్యాయం చేసి ఆ మాటను పూర్తిగా నిలబెట్టిన డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అవును, బాస్ ఈజ్ ట్రూలీ బ్యాక్. తెలుగు సినిమా గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ తన పాత వైభవంతో, అదే వాడి వేడితో మన ముందుకు వచ్చారు. అందరికీ నమస్కారం. ఇది మీ టీఎఫ్ఐ క్రిటిక్ అందిస్తున్న స్పెషల్ రివ్యూ. చిరంజీవి గారు మరియు నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ముందుగా ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఈ సినిమాని కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి ఈ సినిమాని ఒక డైరెక్టర్లా కాకుండా ఒక పక్కా మెగా ఫ్యాన్లా తీశారు. 80వ దశకంలో చిరంజీవి గారి మాస్ మ్యాజిక్ని చూసి పెరిగిన ఒక అభిమాని డైరెక్టర్ అయితే సినిమా ఎలా ఉంటుందో ఈ మూవీ సరిగ్గా అలానే ఉంది. సినిమా మేజర్ ప్లస్ పాయింట్ మెగాస్టార్ వింటేజ్ లుక్స్ మరియు ఆయన ఎనర్జీ. గత కొన్ని సినిమాల్లో చిరంజీవి గారు కొంత రిజిడ్గా కనిపిస్తున్నారని, ఆయన బాడీ లాంగ్వేజ్లో పాత గ్రేస్ తగ్గిందని చాలామంది విమర్శలు చేశారు. కాని ఈ సినిమా చూశాక ఆ విమర్శలన్నీ పటాపంచలైపోతాయి. ప్రతి ఫ్రేమ్లో ఆయన ఎంతో మ్యాగ్నెటిక్గా కనిపించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మరియు డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే మనకి ఆ పాత ఇంద్రా ఠాగూర్ రోజులు గుర్తొస్తాయి. అనిల్ రావిపూడి చిరంజీవిగారిలోని ఆ కమర్షియల్ యాంగిల్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు. సినిమా ఫస్టాఫ్ అయితే ఒక ఊపు ఊపేస్తుంది. ఇంటర్వల్ వరకు అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా వరుస కామెడీ సీన్లు మరియు అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్తో అనిల్ రావిపూడి మ్యాజిక్ చేశారు. స్క్రీన్ మీద చిరంజీవిగారిని చూస్తుంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అది ఆడియన్స్ని థియేటర్కి కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అక్కడక్కడా కథలో చిన్న చిన్న ఒడుదొడుకులున్న మాట వాస్తవమే. కొన్ని సీన్లు సాగదీసినట్టనిపించినా కథలో వచ్చే ఎమోషన్ మరియు మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోటుని తెలియనివ్వవు. నయనతార తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. చిరంజీవిగారితో ఆమె కెమిస్ట్రీ చాలా హుందాగా ఉంది. ఇక మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పాలి. ప్రతి మాస్ సీన్ని మ్యూజిక్ డైరెక్టర్ తన బీజీఎంతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కి చిరంజీవిగారి మేనరిజమ్స్ తోడవడం ఈ సినిమాకి అసలైన బలం. వింటేజ్ బాస్ని చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక ఐఫీస్ట్లా ఉంటుంది. క్లైమాక్స్ సీక్వెన్స్ మరియు చిరంజీవిగారి పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించడం ఖాయం. చివరగా చెప్పాలంటే ఇది కేవలం మెగా ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకునే ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది. విమర్శకులు ఏమన్నా సరే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను సాధించే అవకాశముంది. అనిల్ రావిపూడి తనకి దక్కిన అవకాశాన్ని ఒక బాధ్యతగా తీసుకుని మన మెగాస్టార్ని మనకి ఎలా చూపించాలో అలానే చూపించారు. ఎన్నో ఏళ్ల తరువాత ఒక ఫుల్ లెంగ్త్ ఎనర్జెటిక్ చిరంజీవిగారిని చూడటం నిజంగా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇది ఇవాల్టి టీఎఫ్ఐ క్రిటిక్ రివ్యూ. మళ్లీ మరో సినిమా అనాలిసిస్తో కలుద్దాం.